తీయగా ఉండే పండ్లు చాలా ఉంటాయి. అయితే పండ్లలో కల్లా ఎక్కువ షుగర్ ఉన్న పండు ఏంటో తెలుసా? మామిడి పండు. సగటున ఒక మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై మొట్టమొదటిగా కదం తొక్కినది హైదర్ అలీ మరియు కుమారుడు టిప్పు సుల్తాన్. 1780 మరియు 1790లోనే ఈ తండ్రి కుమారులు ఇద్దరూ బ్రిటిష్ వారిపై జరిగిన యుద్ధాల్లో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇనుముతో తయారైన మైసూరియన్ రాకెట్లు మరియు ఇనుప గుండ్లను విజయవంతంగా ప్రయోగించారు. సముద్రాలలో ఉండే మొత్తం ప్లాస్టిక్ చెత్తలో 60% చెత్త కేవలం 4 దేశాల నుంచే వస్తుంది. అదే చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాం అండ్ థాయిలాండ్. ఈ ప్రపంచంలోనే ఎక్కువసార్లు పెళ్లి చేసుకున్న మహిళ లిండా వోల్ఫీ. ఈమె జీవితం మొత్తంలో 23 సార్లు పెళ్లి చేసుకుంది. ఇదే హైయెస్ట్ రికార్డు. చైనాలో ఒకరి చేతి వాచిని ఇంకొకరికి ఇవ్వడానికి అనుమతి లేదు. అలా ఒకరి వాచిని ఇంకొకరికి ఇవ్వడాన్ని చావు సంకేతంలాగా చూస్తారు. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఒక నౌకను తయారు చేసింది. దాని పేరు సీవైజ్ జెయింట్. ప్రపంచంలోని అతిపెద్దదైన ఈ షిప్ యొక్క రిపేర్ ఖర్చే 2212 కోట్ల రూపాయలు అవుతుంది. అంతరిక్షంలో తాగిన మొట్టమొదటి సాఫ్ట్ డ్రింక్ వచ్చేసి కోకోకోలా. దీన్ని 1995లో చార్లెస్ డి జెమర్ అనే ఆస్ట్రోనాట్ నాసాస్ ST-363 అనే స్పేస్ మిషన్లో భాగంగా తాగాడు. ఏన్షియంట్ బ్యాబిలోన్లో ఒక వింత రూలు ఉండేది. కొత్తగా పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురి యొక్క నాన్నగారు తన అల్లుడికి 1 నెల పాటు ఫ్రీగా బీర్ను తాగటానికి ఇవ్వాలి. ఉగాండా దేశ జనాభాలో 48% మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలవారు ఉన్నారు. ఇంటికి కాపలాగా ఎక్కువగా కుక్కలను వాడుకుంటాం. అయితే ప్రాచీన చైనా ప్రజలు మొసళ్లను ఇంటి రక్షణకి ఉపయోగించారట. ఈ రోజుల్లో టీనేజర్స్ కూడా స్మోకింగ్కి బానిస అవ్వటం మనం చూసాం. అయితే దీనిని అరికట్టడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం అక్కడి టీనేజర్స్కు ఒక ఆఫర్ ఇచ్చింది. టీనేజర్స్ ఎవరైతే స్మోకింగ్ చేయరో వారికి ప్రభుత్వం నెలకి 200 యూరోస్ డబ్బుని ఇస్తుంది. 200 యూరోస్ అంటే మన కరెన్సీలో 18,000 రూపాయలు ఉంటుంది. డాగీ కాయిన్ అనే దాన్ని 2013లో ఏదో సరదాగా క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు దాని మార్కెట్ క్యాపిటల్ $4.5 బిలియన్. 1980లో 1 GB హార్డ్ డ్రైవ్ బరువు 250 కేజీలు ఉండేది. అలాగే దాని ఖరీదు $40,000 ఉండేది. కానీ ఇప్పుడైతే మిల్లీగ్రామ్ బరువు ఉన్న చిప్స్లోనే 1 GB కంటే ఇంకా ఎక్కువే పడుతుంది. మీరు గూగుల్లో ఏదైనా ఒక విషయాన్ని సెర్చ్ చేస్తే దానికి సమాధానం కేవలం 0.2 సెకండ్స్ లోపే రావటానికి దాదాపు 1000 కంప్యూటర్స్ పనిచేస్తాయి. ఇంగ్లీష్లో బుక్ కీపర్ అండ్ బుక్ కీపింగ్ అనే పదాలు మాత్రమే వరుసగా 3 డబుల్ అక్షరాలను కలిగి ఉన్న పదాలు. బుర్జ్ ఖలీఫా మొత్తం స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ను ప్లే చేయడానికి దాదాపు $50,000 ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం 41 లక్షల రూపాయలు. ఈ ఫోటోలో కనిపించే ఆవిడ వయసు 96 సంవత్సరాలు. ఈమె కేరళస్ లిటరసీ ఎగ్జామ్లో 98% స్కోర్ చేసింది. ఈ ప్రపంచంలోని అతిపెద్ద విత్తనం లోడిషియా మాల్దీవికా. ఇది పామ్ ట్రీ యొక్క విత్తనం. చూడటానికి వీటి కాయలు కొబ్బరికాయలాగా ఉంటాయి, కానీ ఇవి తాటి చెట్టు జాతికి చెందినవి. ఈ విత్తనం 20 కేజీల వరకు బరువు ఉంటుంది. సగటున ఒక పెన్నుతో 45,000 పదాలు రాయవచ్చట. తరచుగా అమెరికన్లు వారి బ్రేక్ఫాస్ట్లో సెరల్స్ లేదా ఎగ్గుతో వండిన పదార్థాలను తింటారట. మరి ఉదయాన్నే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయగలరు. రేకూన్ అనే ఈ జంతువు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తుంది. పగటిపూట చెట్టు తొర్రల్లో చుట్టుకుని ఉండి గడిపే ఈ జంతువు రాత్రి వేళల్లో ఆహారం కోసం తిరుగుతుంది. చిన్న క్షీరదాల్ని, చేపల్ని, రొయ్యల్లాంటి ప్రాణుల్ని తింటుంది. వీటితో పాటు పండ్లని, గింజల్ని కూడా తింటుంది. అయితే వీటిని శుభ్రంగా నీటిలో కడుక్కుని తినే అలవాటు ఈ జంతువుకు ఉంది. శీతాకాలంలో ఈ జంతువు ఏదైనా చెట్టు తొర్రల్లో కానీ ఇంకేదైనా బొరియల్లో దూరి కదలకుండా నిద్రపోతూ గడుపుతుంది. మనం వాడే మనీ ద్వారా చాలా వైరస్లు వ్యాప్తి చెందుతాయి. కాయిన్స్ ద్వారా 96%, కరెన్సీ నోట్ల ద్వారా 100% వరకు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ ఫోటో అచ్చం బాహుబలిని తలపించేలా ఉంది కదూ. 50 సంవత్సరాల క్రితం వడ్డాది పాపయ్య గారు యువ అనే పత్రికకు ఈ చిత్రాన్ని గీశారు.
మనిషి దగ్గినప్పుడు వచ్చే గాలి శబ్దవేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ఓటమికి గురి అయిన రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా? తమిళనాడుకు చెందిన డాక్టర్ కె పద్మరాజన్. ఇతను తన జీవితం మొత్తంలో 199 ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేస్తే అన్ని ఓడిపోయాడు. దీనికి గాను బిగ్గెస్ట్ లివింగ్ ఎలక్షన్ లూజర్ గా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది. ఈయన పోటీపడిన అభ్యర్థులు ఎవరో సాదాసీదా వ్యక్తులు కాదు. ఏకంగా వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఏపీజే అబ్దుల్ కలాము, జయలలిత, కరుణానిధి వంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. 1896లో జంజీబార్, ఇంగ్లాండ్ల మధ్య జరిగిన యుద్ధం అతి కొద్ది సమయంలో ముగిసిన యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయింది. యుద్ధం మొదలైన కేవలం 38 నిమిషాల్లోనే జంజీబారు ఇంగ్లాండ్కు లొంగిపోయింది. శుక్రగ్రహం పైన 1 సంవత్సరం కన్నా 1 రోజు పెద్దది. అంటే శుక్రగ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికంటే తన చుట్టూ తాను తిరగడానికే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు పుట్టినరోజు అనేది జనవరి 1వ తేదీన వస్తుంది. వారి రియల్ బర్త్ డేటు తెలియకపోవటం వల్ల అలా జూలై 1ని డిఫాల్ట్ గా సెట్ చేసుకున్నారు. స్కాట్ కెల్లీ అనే నాసా ఆస్ట్రోనాట్ 1 సంవత్సరం పాటు స్పేస్ లో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత తను 2 అంగుళాల ఎత్తు పెరిగాడట. 1776 సెప్టెంబర్ 9న అప్పటి అమెరికాలోని కాంగ్రెస్ ప్రభుత్వం యునైటెడ్ కాలనీస్ గా ఉన్న ఆ దేశ పేరును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మార్చారు. 1898లో టైటానిక్ ఓడ మునిగిపోవటానికి 14 సంవత్సరాల ముందు మోర్గాన్ రాబర్ట్సన్ అనే రచయిత దృఢమైన ఓడ గురించి పుస్తకం రాశాడు. అందులోని ఓడ పేరు టైటాను. ఇది కూడా మంచుగడ్డను ఢీకొట్టి నీటిలో మునిగిపోతుంది. జపాన్ దేశంలోని స్కూల్స్ లో 1 సంవత్సరానికి పిల్లలు దాదాపు 240 రోజులు అటెండ్ కావాల్సి ఉంటుంది. అడల్ఫ్ హిట్లర్కి సినిమాలంటే చాలా ఇష్టం. 2వ ప్రపంచ యుద్ధం జరగకముందు అయితే ప్రతిరోజు రాత్రి దాదాపు 2 నుంచి 3 సినిమాలు చూసేవాడట. ఇతర దేశాల కంటే ఇంగ్లాండ్లోనే టీని ఎక్కువగా తాగుతారట. అందుకే వారు టీని నేషనల్ డ్రింక్ ఆఫ్ యూకేగా పరిగణించారు. యాపీ ఎటోయిల్, దీన్నే స్టార్ యాపిల్ అంటారు. ఇది ప్రత్యేకంగా ఒక స్టార్ ఆకారంలో ఉండటం విశేషం. ఈ యాపిల్లో మొత్తం 5 ఓవరీస్ అంటే అండాశయాలు ఉండటం వల్ల అవి పెరిగేటప్పుడు 5 నాబ్స్ లాగా వస్తాయి. దానివల్ల ఈ పండుకి స్టార్ ఆకారం వచ్చింది. మొదటిగా వీటిని 16వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లో కనుగొన్నారు. పెంగ్విన్స్ అనేవి సాల్ట్ వాటర్ని తాగగలవు. అయినా సరే వాటికి ఏమీ కాదు. వాటి బాడీలో వాటర్ డీసెలైనేషన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ సాల్ట్ని ఫిల్టర్ చేసి వాటిని రిమూవ్ చేయగలవు. వైల్డ్ బీస్ట్ అనే జంతువులన్నీ ఒక గ్రూప్గా ఉంటే వాటిని కన్ఫ్యూజన్ అని అంటారు. బర్త్డేస్ అనేవి మొట్టమొదటిగా ఈజిప్ట్లోని రాజులకు మరియు వారి దేవుళ్లకు చేసేవారట. అలాగే బర్త్డేస్ అంటే వారి పుట్టినరోజు కాదు. వారికి ఎప్పుడైతే కిరీటం ధరించి రాజ్యాధికారం ఇస్తారో దాన్ని వారు బర్త్డేగా భావిస్తారు. మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం శరీరం గ్రహించుకొని తక్కువ మాత్రమే బయటికి మలం రూపంలో పోతుంది. అయితే పాండాలు అనేవి అవి తిన్న ఆహారంలో ఎక్కువ శాతం మలం ద్వారా పోతుంది. దీనికి కారణం బ్యాంబూ. పాండాలు వేటాడటానికి చాలా బద్దకిస్తాయి. అందుకే అనవసరంగా బ్యాంబూని తినటం వల్ల అది అరగక మలం ద్వారా వస్తుంది. కెవ్లర్ అనేది ఒక స్ట్రాంగ్ సింథటిక్ ఫైబర్. ఇది బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. ఇది స్టీల్ కన్నా 5 రెట్లు దృఢంగా ఉంటుంది. అయితే దీన్ని స్టెఫనీ కోలెక్ అనే కెమిస్ట్ యాక్సిడెంటల్ గా ఇన్వెంట్ చేసింది. ఈమె కార్ టైర్స్ కోసం ఒక పర్ఫెక్ట్ లైట్ ఫైబర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఈ కెవ్లర్ ఫైబర్ ని కనుగొంది. 1966లో దీనికి పేటెంట్ ని కూడా సాధించింది. బల్లుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సారాలజీ అని అంటారు. సకోత్రా అనే ఐలాండ్ ఉంది. ఇక్కడ 825 అరుదైన రకాల చెట్లు ఉంటాయి. మగ షార్కు చేపల చర్మం కన్నా ఆడ షార్కు చేపల చర్మమే మందంగా ఉంటుంది. 2007లో స్కాట్లాండ్ దేశం టూరిజంని అభివృద్ధి చేయడానికి ఒక మంచి స్లోగన్ని క్రియేట్ చేయమని కోరింది. దీనికోసం 6 నెలలు రీసెర్చ్ చేసి 1,62,792 పౌండ్స్ ఖర్చు పెట్టి ఒక స్లోగన్ని క్రియేట్ చేశారు. ఆ స్లోగన్ ఏంటంటే వెల్కమ్ టు స్కాట్లాండ్.
అప్పుడే పుట్టిన పిల్లలు పళ్ళు లేకుండా పుడతారు. ఒకవేళ వారు పళ్ళతో జన్మిస్తే చూడటానికి ఇలా ఉంటారు. రబ్బర్ని తయారు చేసే చెట్టు పేరు పేరా రబ్బర్ ట్రీ లేదా హీవియా బ్రెజిలియన్సెస్. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత వేగంగా గోల్ని కొట్టిన సంఘటన 2017లో జరిగింది. బాల్ని కిక్ఆఫ్ చేసిన 20 సెకండ్స్లోనే అది గోల్కి వెళ్ళింది. 2017లో VfL వోల్స్బర్గ్ మరియు హర్తా బెర్లిన్ అనే ఫుట్బాల్ టీమ్స్ మధ్య ఈ సంఘటన జరిగింది. ప్రతి జీవి కొన్ని కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. సగటున మనిషి బాడీలో ఉండే ఒక కణం సైజు వచ్చేసి 20 నుంచి 30 మైక్రోమీటర్లు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత చిన్న సైజు కణం ఏంటో తెలుసా? మైకోప్లాజ్మా గ్యాలిసెప్టికమ్. దీని కణం సైజు 0.2 నుంచి 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి తన జుట్టుని తల నుంచి నడుము వరకు పెంచడానికి దాదాపుగా 7 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. క్రేయోలా అనే కంపెనీ ఒక సంవత్సరానికి 3 బిలియన్ క్రేయాన్స్ను ఉత్పత్తి చేస్తుంది. వాటితో భూమిని 6 సార్లు చుట్టవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.